2 చేపలు. ఒక మాట అడుగుతా, 5 రొట్టెలు ఎంతమందికి సరిపోద్ది? 5 రొట్టెలు ఎంతమందికి సరిపోద్ది? ఎవరా మహానుభావుడు? నాకు డౌట్, నీకైతే ఒక్కడికే, ఇద్దరికి కదా, ఇద్దరికి. ఇప్పుడు తినటానికి ఎంతమంది ఉన్నారు? తప్పు, 5,000 మంది కాదు, పురుషులు 5,000 మంది, స్త్రీలను లెక్కించాల. ఏ ప్రార్థనకైనా పురుషులు ఎక్కువ వస్తారా, స్త్రీలు ఎక్కువ వస్తారా? కానీ చూడండి, ఏ ప్రార్థనకైనా స్త్రీలే ఎక్కువ వస్తారు. ఓ మాట, పురుషులే 5,000 మంది వస్తే స్త్రీలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? 10,000 మంది. అంత ఖచ్చితంగా చెప్తున్నారంటే నాకు డౌటు, ఆ ప్రార్థనకి మీరు వెళ్ళొచ్చినట్టున్నారు. సరే, 10,000 మంది, 5,000 మంది పురుషులు, 10,000 మంది స్త్రీలు. మరి వీళ్ళు వస్తే పిల్లలు ఈ బ్యాచ్ రాకుండా ఉంటారా? ఇప్పుడు చెప్పండి, పిల్లలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు? 5,000? కాదు. బైబిల్లో యాకోబుకు మొత్తం ఎంతమంది పిల్లలమ్మా? 12 మంది కాదయ్యా, 13. మన దేశంలో లాగా ఇశ్రాయేలు దేశంలో ఒకరు ముద్దు, 2 హద్దు, 3 వద్దే వద్దు. ఇది ఆ దేశంలో లేదు. యాకోబు ఒక్కడికి 13 మంది పిల్లలు. ఇప్పుడు 5,000 మంది పురుషులు ఇంటూ 13 లెక్కేస్తే మీ క్యాల్కులేటర్కి అందదు. ఓ చరిత్రకారుడు చెప్తాడు, ఆ రోజు ప్రార్థనకి 25,000 మంది ప్రజలు వచ్చారంట. ఎంతమంది తల్లి? ఈ 25,000 మందికి యేసు ప్రభు చేపలతో భోజనం పెట్టాలనుకున్నాడంట. చేపలంటే వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా? కొంచెం గట్టిగానయ్యా, నాన్ వెజిటేరియన్. మనిషికి ఉండే అలవాటు ఏంటంటే, కూరగాయల భోజనం అప్పుడు ఏదో అట్లా పైన ఒక ముద్ద దీన్ని లేస్తాడు, కానీ నాన్ వెజ్ అప్పుడు మాత్రం అదిలించి కుదిలించి ఎంత దించాలో అంత దించిన తర్వాతే. అవునా కదా? ఇప్పుడు 25,000 మందికి నాన్ వెజ్ పెట్టాలనుకున్నాడు. ఉన్నదెంత? 5 రొట్టెలు 2 చేపలు. ఆ చిన్నోడు అంటాడు, ఈయన మన చేతుల్లో ఉన్న దానితో అద్భుతం చేస్తాడయ్యా. నా చేతుల్లో ఉన్న 5 రొట్టెలే, ఎస్, నా చేతుల్లో ఉన్నది 2 చేపలే, వీటితోనే ఆయన అద్భుతం చేస్తాడు. ఎస్, ఆ చిన్నవాడి చేతిలో ఉన్న 5 రొట్టెలను దేవుడు ఆశీర్వదించాడు. 25,000 మంది తృప్తిగా తినగా ఇంకా మిగిలేటట్లుగా దేవుడు అద్భుతం చేశాడు. బిడ్డలారా, నా వైపు చూడండి. నువ్వు నెలకు సంపాదించేది 10,000 అయి ఉండొచ్చు, 15,000 అయి ఉండొచ్చు, 20,000 అయి ఉండొచ్చు. 20,000 20,000 అని అనుకోకు. ఆ 20,000 ప్రభు తట్టెత్తి 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించిన వాడా, నా కష్టార్జితాన్ని కూడా ఆశీర్వదించయ్యా. నా ఇల్లు పోషించబడగా, నా పిల్లల అవసరాలు తీర్చబడగా, నా ఫీజు కట్టుకోగా, అయ్యా నెల చివరిలో ఎంతో కొంత మిగిలేటట్లుగా చేయని నీ చేతిలో ఉన్నదాన్ని దేవుని వైపు చూపించు. నీ చేతిలో ఉన్నదానితోనే దేవుడు నిన్ను ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు.